ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కుమారి కె మాధురి తిరువూరు మండలంలోని వావిలాల రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. వావిలాల రాజగూడెం గ్రామాల్లో రైతులు ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రైతు సేవా కేంద్రాల ద్వారా ఇవ్వాలని రైతులను కోరారు. పలువురు రైతులు ఒక్కరోజులోనే వారికి ధాన్యం సొమ్ము వారి ఖాతాలో జమ అయినట్లు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాక రైతులకు టార్పాలిన్ అందుబాటులో ఉన్నాయని ఎవరికైనా అవసరమైతే వెంటనే వ్యవసాయ అధికారిని సంప్రదించాలని తెలియజేశారు. తదుపరి తిరువూరులోని సాయి మణికంఠ హనుమాన్ రైస్ మిల్లును తనిఖీ చేసి ఇప్పటి వరకు ఆ రైస్ మిల్లులో ఎంత ధాన్యం కొనుగోలు జరిగిందో తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగమణి, మండల వ్యవసాయ అధికారి పద్మ పాల్గొన్నారు. పోయిన దానిలో కన్నా కూడా ఈ సంవత్సరం మాత్రానికి ఎప్పుడు రోడ్లు అప్పుడు వెళ్ళిపోతుందండి. అక్కడ స్టాక్ అనేది ఉంటుంది. నైట్ అయినా సరే దగ్గరుండి కాటవాళ్ళు కానీ ఎత్తి పంపించేస్తున్నారు. అసలు వీళ్ళు కూడా సొసైటీ వాళ్ళు కూడా వచ్చి చూసుకోవటం కానీ బాగా పంపించే ఇప్పుడు చూసుకుంటున్నారు. తాటగట్టం కూడా వచ్చి చూసుకుంటున్నారు, పంపిస్తున్నారు దగ్గరుండి కూడా. ఏంటంటే విలేకరైన సంగతి తెలియదు మామూలుగా. మామూలుగా అడుగుతుంటే అక్షరాలకి చెప్పాడండి. అదే ఇలాంటి అట్లా తెలియదండి. అడిగాలకే మామూలుగా ఎట్టని చెప్పాడు. వాళ్ళు రాసుకున్నారండి. వాళ్ళు ఎక్కువ స్టేట్మెంట్ రాసుకున్నారండి. మా ఆవిడ చెప్పింది తక్కువ, వాళ్ళు ఎక్కువ రాసుకున్నారు. అంతేనండి. ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదండి. ఏంటంటే వాళ్ళు కొద్ది చెప్పాలకి కొద్ది లీక్ చేసాక ఎంతవరకు కానీ ఏం ఇబ్బంది చేయలేదు. మొత్తం కటింగ్ అయిపోయింది.